పితపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతోటి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ బృందానికి సమయం కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా దీనిని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ ఆరా తీయనుంది. ఎన్నికల హామీల అమలు తీరు, సంక్షేమ పథకాల పురోగతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. పాలనలో ఎదురవుతున్న సవాళ్లు, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టి వ్యూహాలపైన చర్చ సాగనుంది. భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసే దిశగా అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రివర్గంలోని సభ్యులందరినీ ప్రత్యేకంగా పిలిపించడం వెనుక పెద్ద వ్యూహమై ఉన్నట్లుగా కనిపిస్తుంది. శాఖల వారీగా పనితీరును సమీక్షించడంతో పాటు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశాలపైన దృష్టి పెట్టనున్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కాబోతా ఉంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల కిందటే ముంబై వెళ్లడం జరిగింది. అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలు ముగించుకొని నిన్ననే ఆయన ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధానంగా 2 సంవత్సరాల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తా ఉంది, అదేవిధంగా ఇంకా వరకు కూడా నామినేటెడ్ పదవులు కానివచ్చు, మంత్రివర్గ విస్తరణ కానివచ్చు పూర్తి స్థాయిలో ఇంకా కాలేదు. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే తెలంగాణ నాయకులకు ఈ రోజు సమయం కేటాయించడం జరిగింది. అయితే ప్రధానంగా ఎప్పుడూ లేనిది మంత్రివర్గం మొత్తం ఒకేసారి ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ ను, అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా